హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకు కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఇది వచ్చింది కదా. ప్రజెంట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఫిజికల్ డేటు అండ్ సెంటరు రిపోర్టింగ్ చేసినటువంటి టైమింగ్ ఇవైతే అఫీషియల్గా రిలీజ్ చేశారన్నమాట జస్ట్ 5 minutes బ్యాక్. కాబట్టి ఎవరైతే ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసి ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. జస్ట్ 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని ఇచ్చి మనకు ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ది నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఇది ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మనకు హెడ్డింగ్ చూసుకున్నట్లయితే టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ పీఈటీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిపోర్టింగ్ చేసిన టైమింగ్ ప్లేసు. టెంటేటివ్ డేట్స్ వచ్చేసి మనకు జూన్ 22, 2025 నుంచి జూలై 2, 2025 మనకు ఈ నెల 22వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నామని. ఇది టెంటేటివ్ డేట్స్ మాత్రమే. ఇంకా ఇవే ఫైనల్ డేట్స్ అయితే మనం చెప్పలేము. మనకు చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇదే డేట్స్ మనకు ఫిజికల్ అయితే పెట్టొచ్చు. అండ్ రిపోర్టింగ్ చేసిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4 AM అనమాట. 4 గంటలకి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జగ్జీవన్ రామ్ ఆర్పిఎఫ్ అకాడమీ లక్నో యూపీ ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. మనకు మన సౌత్ వాళ్ళకు మన సపరేట్ ఉంటుందో అంటే మనకి ఏమైనా సెంటర్స్ అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే మనకు నోటీస్ ఇచ్చినటువంటి ప్లేస్ అనేది ఇదనమాట. అయితే బ్రదర్ మీకు కంపల్సరీగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మొత్తం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అన్ని కూడా డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకోండి. ఫిజికల్ అని మీరు రన్నింగ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో ఫిజికల్ డేట్ కోసం వెయిటింగ్ చేయకుండా వాళ్ళు కంపల్సరీగా గెట్ ఇన్ అయితే అవ్వగలరు అనమాట. ఇక నెక్స్ట్ మీకైతే ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఎవరైతే అప్లై చేశారో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే తెలుసు, అంటే మీకు అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. ఇక చాలామంది వచ్చేసి బ్రదర్ మనకు ఆర్పిఎఫ్ ఎవరైతే కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నారో ఎగ్జామ్ రాశారో వాళ్ళకు ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ తెలియదు. ఒకవేళ రిజల్ట్స్ అప్డేట్ వచ్చిందంటే కానీ కంపల్సరీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మన ఛానల్ కానీ మీకు కంపల్సరీగా అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. మీకు ఏ చిన్న అప్డేట్ వీడియో చేసినా కూడా మీకు కంపల్సరీ మీకు తెలుస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అవుతే కానీ మీకు కంపల్సరీగా చిన్న చిన్న వీడియోస్ చేయకుండా కానీ మీకు అక్కడ తెలుస్తుంది అనమాట ఇంటిమేషన్ అనేది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే. ఎవరైతే ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఫిజికల్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.